నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతము. 13 అక్టోబర్ 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది అనే అంశాలలో భాగంగా ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రతిష్ట, వృత్తిలో గుర్తింపు, గౌరవ మర్యాదలతో పాటు ప్యాకేజీలు పెరగడము, స్థానచలనాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక వ్యయ నియంత్రణలో ఉంచుకోవాలి. అయితే మీకు చెప్పదగిన సూచనలు, కోపాన్ని అదుపులో పెట్టుకోండి. కొన్ని ఇబ్బందులు తల ఎత్తేటట్టుగా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసాని ఒకసారి కానీ లేదా అంటే 3 సార్లు కానీ మీ సమయాన్ని బట్టి చదువుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం హం హనుమతే నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి కుటుంబంలో సంతోషము, కొత్త ఆర్థిక అవకాశాలు కూడా వచ్చేందుకు అవకాశం కనబడుతుంది. వ్యాపారంలో లాభాలు వచ్చే దిశగా కనబడుతోంది. పెట్టుబడులకు అనుకూలము. రాజకీయ నాయకులకు కూడా ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. అయితే మీకు చెప్పదగిన సూచనలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాలలో జాగ్రత్తలు వహించండి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటుగా అమ్మవారికి పూజ కనుక చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన మంత్రము ఓం శక్తి అయిన్ నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో పురోగతి, స్థానచలనాలు, ప్యాకేజీ పెరగడం కానీ, క్యాడర్ మారడం కానీ, అంటే ఏదో ఒక అంశంలో మీకు చేంజెస్ అనేది వచ్చే అవకాశం కనబడుతోంది. స్నేహితుల సహాయ సహకారాలు ఈ రోజు అందుబాటులోకి వస్తాయి. వ్యాపారాల్లో లాభాలు, పెట్టుబడులకు అనుకూలము. రాజకీయ నాయకులకు కొంత మంచి జరిగే అవకాశంతో పాటు కీలకమైన పదవిని కూడా చేపట్టేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మాటల్లో జాగ్రత్త వహించడంతో పాటుగా మీరు విష్ణు సహస్రనామ పారాయణ ఒక్కసారైనా కనుక చదవనట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన మంత్రము ఓం నమో నారాయణాయ. ఈ మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు, కుటుంబంలో సానుకూలమైన పరిణామాలు, శుభవార్తలు వింటారు. మీకు చెప్పదగిన సూచన అనవసరమైన వాగ్వాదంలోకి ఈ రోజు వెళ్లే ప్రయత్నం చేయకండి. తద్వారా మీకు ఇబ్బంది కలిగే అంశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తగా తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం నమః శివాయ. ఈ మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు, కుటుంబంలో సంతోషము, కొత్త ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. భూమి, స్థిరచర ఆస్తులు కానీ, వాహనాలు కొనుగోలు కానీ, ఇలా కొన్ని స్థిరచర ఆస్తులు కలిసి రావడం కానీ, లేదా కోర్టులోనే మీ పేరిట రావడం కానీ జరిగేందుకు సూచనలు కనిపిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము సూర్యారాధన చేయడంతో పాటు నవగ్రహ ఆలయంలో సూర్యుడికి మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన మంత్రము ఓం హ్రీం సూర్యాయ నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైన సార్లు ఉదయం పూట చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉన్నాయి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో ఎదుగుదల, గౌరవము, వ్యాపారంలో లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. సూచనలు ఏంటంటే కనుక మీరు ఏ నిర్ణయం తీసుకున్నా స్నేహితుల యొక్క సలహా తీసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చేయడంతో పాటు స్వామివారిని కనుక పూజ చేయించుకోవడం కానీ, పూజ చేసుకోవడం కానీ, ఈ రెండిట్లో ఏది చేసుకున్నా కానీ మంచి ఫలితాలు కనపడతాయి. దీంతో పాటు ఒక చిన్న సూచన ఏంటంటే ఆ స్వామివారికి పూజ చేసుకునేటప్పుడు లేదా పూజకు దేవాలయానికి వెళ్ళినప్పుడు కానీ తులసి దళాలు తీసుకుని వెళ్ళి చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. మీకు చెప్పదగిన మంత్రము ఓం నమో నారాయణాయ. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కలిసి రావడంతో పాటు వ్యాపారంలో పెట్టుబడులు, ఆర్థిక లాభాలు ఇవన్నీ కలిసి వచ్చేటట్టు కనబడుతోంది. కొత్తగా ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, రాజకీయ నాయకులకు ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే ఆలోచనలతో నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. అంటే ఎవరి భయం వల్లనో, ఒత్తిడి వల్లనో నిర్ణయాలు తీసుకోకండి. మీరు ఆలోచించి మాత్రమే నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము గురు సంబంధిత ఆలయాలలో దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు ఆ స్వామి వారికి పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి పనుల్లో విజయాలు, ఆర్థిక లాభాలు. సూచనలు కోపాన్ని మీరు నియంత్రించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. పరిహారంగా కుజుడికి అర్ఘ్యం ఇవ్వడము, కుజగ్రహానికి సంబంధించినటువంటి దానాలు కానీ, జపాలు కానీ చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. మీకు చెప్పదగిన మంత్రము కుజ గాయత్రి మంత్రాన్ని కనీసం 5 సార్లైనా చదువుకున్నట్టయితే ఏదైనా పని మీద వెళ్ళినా కానీ ఈ రోజు మొత్తంలో ఏదో ఒక సమయంలో కనుక
అంటే ఉదయం పూట కానీ సాయంత్రం సమయం కానీ, ప్రథమంగా చెప్పేది ఉదయం పూట కనుక చదువుకున్నట్టయితే ఈ రోజంతా మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి ధనుస్సు రాశి. ఈ రాశి వారికి విద్యార్థులకు శుభదినము, వ్యాపారస్తులకు ఆర్థిక లాభాలు కనబడుతున్నాయి. సూచనలు: మాటల్లో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. పరిహారంగా గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు అక్కడ మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన మంత్రము ఓం బృహస్పతయే నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి గృహ విషయాలలో మంచి లాభాలు కనబడుతున్నాయి. దీంతో పాటు ఆర్థికంగా కూడా లాభాలు కనబడుతున్నాయి. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈ రోజు సక్సెస్ గా కనబడుతోంది. ఈ రోజున అస్సలు వృధా చేసుకోకండి. విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, ఇలా ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకు మంచి జరిగే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో శాంతియుత వాతావరణం కనబడుతోంది. ప్రయాణాలు చేస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి, కార్యానుకూలత. అయితే మీకు చెప్పదగిన సూచన: అనవసరమైన ఖర్చులు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి మీ పేరిట పూజ చేయించుకోవడం కానీ, ఏదైనా దానం ఇచ్చుకోవడం కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన మంత్రము ఓం శం శనేశ్వరాయ నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. వ్యాపారంలోనూ కుటుంబంలోనూ, అంటే వ్యాపారంలో లాభాలు, కుటుంబంలో ఆనందంగా ఉండబోతోంది. ఈ రాశిలో ఉండేవారు ఎవరైనా సరే ఈ రోజు ఏ పని తలపెట్టినా కార్యానుకూలత, కార్యసిద్ధి ఏర్పడబోతోంది. సూచనలు ఏంటంటే కనుక ఏ నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా జాగ్రత్తలు తీసుకుని నిర్ణయం తీసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతోంది. పరిహారంగా గణపతి ఆరాధన చేయడంతో పాటు గణపతి ఆలయ దర్శనం చేసుకుంటూ ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి ఈ రోజు అందరికీ చాలా చక్కగా అనుకూలంగా ఉండబోతోంది. మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ఫుల్ గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజును ఎవ్వరు, ఏ రంగంలో ఉన్న వాళ్ళు కూడా వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. ఆరోగ్యం పట్ల మాత్రము జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే వాగ్వాదాల్లోకి వెళ్లకుండా, ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వకుండా ఈ రోజును జాగ్రత్తగా గడిపినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అమ్మవారికి మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన మంత్రము ఓం శక్తియై నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదువుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. ఇది మేష ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.